ఈ పునరుత్థాన ఆరాధనకు ఎంతో ఆసక్తిగా సిద్ధపడి కూడి చేరి వచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి వర్ధిల్ల చేయునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్య పరిచర్యలోని దేవుని యొక్క మందిర పరిచర్య చేయుట క్రైస్తవులకు దీవెనకరం అన్నమాట అంశం ఈరోజు. అందరు చెప్పండి. దేవుని మందిరములో పరిచర్య చేయుట క్రైస్తవులకు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలకు ఇదేంటంట దీవెనకరం అన్నమాట. మూలవాక్యం మనం చూసుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 27వ వాక్యం. 22:27 చదువుదాం. 22:27 మంచిగా నీట్గా చదవండి. 27 భోజన పంక్తిని కూర్చుండువాడు పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అట్లాగే మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగనే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. మూడో రిఫరెన్స్ మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వాక్యాలు. 14వ వచనం 15వ వచనం 8వ అధ్యాయం. అతని పేతురు అతను చూసి, యేసు ప్రభు ఆమె చెయ్యి ముట్టగానే జ్వరము ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారము చేసింది. ఇది అక్కడ ఉన్నది. త్రివిధమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఎన్ని పరిచర్యలు? త్రివిధమైనటువంటి పరిచర్యలు. 1 పరిచర్య, 2 పరిచారము, 3 ఉపచారము. ఏం చేయసాగిందట? ఆమె లేచి ఉపచారము చేయటం ప్రారంభించింది పేతురత్త. అంటే ఈ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ 3 విషయాల్లో ఈ వారం ఒకటే మనం ధ్యానం చేద్దాం. మొదటిది పరిచర్య. మొదటిది ఏంటిదట? పరిచర్య. పరిచర్య చేయుట క్రైస్తవునికి గొప్ప ధన్యత అన్నమాట. పరిచర్య చేయుట క్రైస్తవుడికి గొప్ప ధన్యత. యేసుక్రీస్తు అంటే సాక్షాత్తు దేవుడే తను తాను తగ్గించుకొని పరిచర్య చేస్తున్నాడు అన్నమాట. మనం చదివిన వేద భాగంలో సాక్షాత్తు దేవుడే తను తాను తగ్గించుకొని పరిచర్య చేస్తున్నాడు అన్నమాట. మరి మన సంగతి ఏంటో మనం దేవుని సన్నిధిలో ఒకంత పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తు ప్రభు అనే నామధేయుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన గొప్ప పరిచారకుడుగాను ఆయన పరిచర్య చేస్తూ ఒక మాదిరికరంగా ఆయన మనకు దేవుని పనిలో మనం పరిచర్య ఉపచారము ఎలా చెయ్యాలో మనకు అనేక సందర్భాల్లో ఆయన బయలుపరుస్తూ వస్తున్నారన్నమాట. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుణ్ణి విశ్వసించిన నీ సంగతి ఏంటి? నువ్వు ఏ పరిచర్య దేవుని మందిరంలో నువ్వు చేయగలుగుతున్నావు? దేవుని బిడ్డగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు గనక పరిచర్య చేయుట నీ బాధ్యత అన్నమాట. ఏంటంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు గనక ఈ పరిచర్య చేయటం ఏంటంటే నీ బాధ్యత. దేవుని మందిరములో పరిచర్య చేయకుంటే మనకు దీవెన రాదండి. దేవుని మందిరములో పరిచర్య చేయకుండా మనకు ఆశీర్వాదం రాదు. దేవుని మందిరములో ఎప్పుడైతే మనం పరిచర్య చేస్తామో గొప్ప ఆశీర్వాదం, మన కుటుంబంలో గొప్ప మేలులు మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క మందసము ఆ కొండయందుండే అభినాదాబు ఇంట ఉన్నప్పుడు తన కొడుకుని ప్రతిష్ఠించి దేవుని యొక్క పరిచర్య చేయుటకు అతన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ అభినాదాబు కుటుంబం ఎంతో దీవించబడిందట. ఈరోజు మనము ఏదో ఆదివారం హడావుడిగా వచ్చి టయానికి వచ్చి మందిరంలో కూర్చోవడం కాదు. దేవుని పనిలో ఏం కొదువు ఉంది, మనం ఏం చెయ్యగలం, మన వల్ల ఏమవుతుంది, ఆ లేమిని గమనించి మనం పరిచర్య చేసినప్పుడు దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు, దేవుడు మన సంతతిని దీవిస్తాడు, దేవుడు మన కుటుంబంలో మార్పులను చేకూరుస్తాడు అన్నమాట. మనం ఏమీ చేయకుండా దేవుని దగ్గర నుంచి ఏదన్నా మనం ఆశిస్తే అది అవివేకం అని నేను అంటాను.
దేవుని కొరకు మనం ఏదైనా చిన్న చీపురు పట్టుకొని ఊడ్చినా అది నీకు దీవెనకరం. పట్టాలు వేసినా అది నీకు దీవెనకరం. వెనకడికి చిన్నప్పుడు పరిచర్యలు గమనిస్తే వెనకడికి స్త్రీలు మందిరాల్లో ఎంత పరిచర్య చేసేవాళ్ళు. ఇప్పుడంటే గచ్చులు వచ్చాయి. అప్పుడు వచ్చి మందిరంలో నేలంతా ఊడ్చి నెలకొకసారి అలికి వాళ్ళు అప్పుడు ఈ పట్టాలు ఈ చాపలు కాదు, అప్పుడు ఈత చాపలు వాళ్ళు వచ్చి ముందుగానే స్త్రీలు వచ్చి వాళ్ళు మందిరం అంతా ఊడ్చి ఆ ఈత చాపలు చక్కగా పరిచర్య చేసేవాళ్ళు. నా చిన్నతనాన మా మందిరంలో నేను ఎదుగుతున్నప్పుడు స్త్రీలు పురుషులు కొంతమంది ఆసక్తితో దేవుని దీవెన మాకు కావాలని సోమవారం బ్యాప్టిస్ట్ చర్చి ఆ బయట మొత్తం ఊడ్చి చల్లి తర్వాత రెడ్ కార్పొరేట్ పట్టాలు ఉండేవి, వాటిని దులిపి వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతగానో దీవించబడ్డారు. ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చెత్త కొట్టుకొని పోతుంది దుమ్ము. ఎంతో వేదన అన్నమాట, ఎంతో బాధ అన్నమాట. వచ్చి ప్రయాసపడి దరిదాపు సుమారుగా 35 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆఖరికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిచర్య కూడా మనం చేసుకుంటే మరి సంఘానికి ఏం దీవెనకరమో నాకు అర్థం కావట్లేదు. సంఘము దేవుడు ఏర్పరచుకున్నాడు, మరి మీరు ఎందుకు మందిర పరిచర్యలో నేను ఒక భాగంలో దీవించబడాలి, పని నేను చెయ్యగలను, మరి ఇలా ఉంటే మన ఇంటి ముందర అలా ఉంచుకుంటామా? మన ఇంటి ముందర అట్టగుందా మీ ఇంటి ముందర ఇప్పుడు? అందుకనే మీరు సరంబీలు వేసుకున్నటువంటి బంగ్లాలో నిద్రిస్తున్నారు. నా మందిరం నా పరిచర్య దుమ్ము కొట్టుకొని పోతుందని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరికలు చేసినటువంటి సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు మనం మనది మనం చూసుకోవటం కాదు, దేవుని పని ఎంత మనం నీట్గా ఉంచాలి. ప్రభు బల్ల పరిచర్య వచ్చింది, నేను వెళ్ళి కడుగుతాను, నేను వెళ్ళి శుభ్రం చేస్తాను, అది నాకు ఆశీర్వాదకరమని ఎవరైతే సమర్పణ ఆత్మభారము దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇవి చేయడానికి ఇష్టపడతారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మేము గొప్ప పరిచర్య చేయగలుగుతున్నామంటే బైబిల్ స్కూల్లో 22 మంది, మేము 22 మందిలో కొంతమంది తప్పించుకునే వాళ్ళు, డ్యూటీలు వేసేవాళ్ళు. అయినా వాళ్ళు తప్పించుకున్న ఒకరోజు మేము దేవుని పరిచర్యలో ఎదగాలి అంటే తప్పించుకొనకుండా మా డ్యూటీ కాకుండా కూడా మేము ముందలో వెళ్ళి మందిరం అంతా దాంట్లో డెటాల్ వేసి ఆ బండలన్నీ మాఫేసి పట్టాలేసి నీట్గా ఎక్కడ ముడతలు కూడా లేకుండా స్టేజ్ మీద కింద పట్టాలేసి పరిచర్య ఎగస్ట్రా పని చేసే వాళ్ళం. ఎందుకంటే దేవుడు పరిచర్యలో వాడుకోవాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి అని ఒక తాపత్రయం ఉంది కనుకనే ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పరిచర్యలో వాడబడగలుగుతున్నాం. ఈరోజు మరి మీ పరిస్థితి ఏంటి? పరిచర్యలో మీరు ఏం చేయగలుగుతున్నారు? ఇది నాకు పట్టదులే, నాకెందుకులే, సమయానికి వచ్చి నేను ఉంటానంటే కుదరదు. సాక్షాత్తు దేవుడే ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు. ఈరోజు మనం లగ్జరీగా వచ్చి దేవుని మందిరంలో కూర్చోవడం కాదండి, దేవుని మందిరంలో ఊడ్చటం ఒక ధన్యత అండి. ప్రైజ్ ది లార్డ్. అది గమనించాలండి. అది గమనించిన వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు, వారి పిల్లలు దీవించబడతారు, వారి పిల్లలు మార్చబడతారు, వారి కుటుంబాల్లో గొప్ప శుభ దీవెనకరమైన ఆశీర్వాదాలు ఉంటాయండి. ఈరోజు మనకేమి లేకుండా మనకు టిక్ ఎక్కువ అవుతుంది. ఒకరోజు మన ఇమ్మానుయేల్ మినిస్ట్రీ పాస్టర్ గారి పేరు, ఏం పేరు ఆయన పేరు, హైదరాబాద్ జెర్మియా పాస్టర్ గారు ఒకరోజు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన ఒకరోజు సభలకు వెళ్ళాడంట. సభలకు వెళ్ళినప్పుడు సభలు అయిపోయిన తర్వాత ఆ సభలకు పిలిచినటువంటి దైవజనుడు భోజనానికి ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత భోజనం వడ్డిస్తున్న వ్యక్తి గురించి అడిగాడట. ఆయనకు ఆ సమర్పణ తీరును బట్టి ఈ వ్యక్తి ఎవరని అడిగినప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పడం ప్రారంభించాడంట. వాళ్ళు ఒక కోమటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ తల్లి అనారోగ్య పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి విశ్వసించారు. వాళ్ళ కులస్తులంతా వాళ్ళని వెలివేసినా కూడా దేవుడే మాకు కావాలని ఆ తల్లి 2 కొడుకులను పెట్టుకొని దేవుణ్ణి విడవక వెంబడించింది. ఎలాగైతే తల్లి వెంబడించిందో, తల్లి ప్రార్థన చేసిందో, వాళ్ళ కొడుకుకు కలెక్టర్ జాబ్ వచ్చిందట. కలెక్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా కొడుకు జాబ్ రాకమునుపు రోజు మందిరం బయట, ఇప్పుడు నేను రోజు ఆదివారం బయటికి వెళ్ళి మందిరం దగ్గర ఆ ఘనంకి అడ్డంగా చెప్పులు ఇడుస్తుంటే ప్రతి ఆదివారం నేను పక్కకు పెడతా ఉన్నాను.
ఇలా ఈ పరిచర్య ఆ పిల్లగాడు యవన వయసులో ఉన్నప్పటి నుంచే మందిరములో సంఘస్థులంతా ఆ గుమ్మం ముందు విడిచిపెట్టిన చెప్పులన్నీ పక్కగా అమర్చేవాడట. అలా పెద్దవాడయ్యాడు, చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మందిరము విడవకుండా దేవుని వెంబడిస్తున్నప్పుడు అతగాడు కలెక్టర్ జాబ్ వచ్చినా కూడా ఒక సామాన్యమైన వ్యక్తి వలె సమయానికి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఆ పట్టాలు వేసి అక్కడ ఉన్నటువంటి కుర్చీలు వేసి వాటిని తుడిచి అలాగే ఆ సామాన్యమైన వ్యక్తిగా మరలా వెళ్ళి బయటికి సంఘస్థులంతా విడిచినటువంటి చెప్పుల్ని క్రమబద్ధంగా పేరుస్తున్నటువంటి ఒక సమర్పణ. ఎవరైనా ఒక కలెక్టర్ ఉద్యోగం చేసే వ్యక్తి. మరి నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? సంఘంలో నువ్వు ఏ ఉద్యోగం, ఈ దాసారం గ్రామంలో ఏ ఉద్యోగం ఉంది నీకు? దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నూతన బలం ఇచ్చాడు, దీవెన ఇచ్చాడు, చిన్నదో కొద్దితో మందిర పరిచర్య ఇచ్చాడు. ఈ కొద్ది దాంట్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు అనేకమైనవి ఇవ్వడా? ఈ కొద్ది దాంట్లో మనం పరిచర్య కలిగితే సమర్పించుకుంటే దేవుడు ఆశీర్వదించడా? ఆశీర్వాదం కావాలంటే ఎలాగొస్తుంది? దేవుని కొరకు మనం పరిచర్య చేయకపోతే. యేసు ప్రభు వారే ఆయన అంటున్నాడు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ కూర్చొని నేను చేయించుకోవడానికి అయితే నేను రాలేదు అని ఆయన ఒక మాదిరికరమైన పరిచర్యను చూపిస్తున్నాడు. ఈనాడు ఎంతోమంది ఉద్యోగస్తుల్ని మనం చూస్తే వాళ్ళు తగ్గించుకొని మందిరాల్లో పరిచర్య చేస్తున్నారు. సామాన్య వ్యక్తులుగా వాళ్ళు వచ్చి మేము నిస్సహాయకమైన దేవుని సన్నిధిలో మేము ఎందుకు పనికిరాని వంటి వారమని వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. మనకేమీ లేకుండా మనకు టెక్ ఎక్కువ. కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులకు ఆవేదన కలుగుతుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఇలాంటి ఒక గొప్ప మాదిరిని మనకు చూపించాడు. దాన్ని మనం చేయగలిగినప్పుడే, యేసు మాదిరిని మనం అనుసరించినప్పుడే నిజమైనటువంటి దేవుని పిల్లలుగా మనం పిలువబడతామండి. లేకపోతే నా కోసం ఏం చేయగలిగావని దేవుడు రేపు ప్రశ్నిస్తాడు. ఆమేన్. ఒక చిన్న మందిరం ఇచ్చానే, ఒక గుడిసి ఇచ్చానే, లేకపోతే ఒక రేకుల షెడ్ ఇచ్చానే, దాంట్లో నువ్వు ఏ పరిచర్య చేసావు? నీ బాధ్యత ఏంటి? ప్రతి వారం నువ్వేం చేయగలిగావని ఒకరోజు తీర్పు దినంలో లెక్కలు నిలబెట్టి అడుగుతాడు. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4 పరిచర్య విధాలు ఉన్నాయన్నమాట మందిరములో. ఎన్ని పరిచర్య విధాలు? 4 పరిచర్యలు మనం గమనిద్దాం ఇప్పుడు. 1, సువార్త పరిచర్య అంటే ప్రకటించటం క్రైస్తవుడి యొక్క బాధ్యత. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వాక్యాలు మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12, 13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు ఒక గొప్ప దైవజనుడు, అభిషేకం కలిగిన దైవజనుడు, అద్భుత కార్యాలు చేసే దైవజనుడు అంటున్నాడు. పూర్వము నేను దూషకుడను హింసకుడనైన నన్ను ఆయన కరుణించి తన పరిచర్యను నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఆయన ఎంచినందుకు కృతజ్ఞుడై ఉన్నాడట. ఏమున్నాడంట? సువార్త పరిచర్యలో కృతజ్ఞుడై ఉండి దాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరుగులెత్తుతూ ప్రకటిస్తున్నాడు అన్నమాట. అలాగే మనం గమనిస్తే యేసుక్రీస్తు వారికి బాల్య వయసులో ఆయన దేవాలయములోకి వెళ్ళి ఆయన వారికి బోధించాడు, ప్రకటించాడు. అలాగే అపవాది చేత శోధింపబడిన మీదట ఆయన గలిలయ ప్రాంతంలోకి వచ్చి ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అట్లాగే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా మనం చూద్దాం. 2 తిమోతి పత్రిక ఎలా అనగా ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. 2 తిమోతి 4:5గా. అయితే నీవు అన్ని విషయములలో, చూడండి, అన్ని విషయంలో హెచ్చిపోకుండా నువ్వు మితముగా ఉండుము, శ్రమపడు. చూడు ఏం చేయమంటున్నాడు? సంఘం ఏం చేయాలి? శ్రమపడాలి, దేవుని కొరకు పని చెయ్యాలి, దేవుని మందిరములో సువార్థికుని యొక్క పరిచర్య అది కూడా నిర్వర్తించాలి.
ఏం చేయాలంట? దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను సంపూర్ణముగా, చదవండి, సంపూర్ణముగా జరిగించాలి పరిచర్యను, అసంపూర్ణముగా కాదు. అలాగే రెండవది మనం చూస్తే మందిర పరిచర్య శుభ్రపరిచే బాధ్యత అన్నమాట. రెండవది ఏంటట? పరిచర్యలో 4 విధాలు. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? త్రివిధమైనటువంటి పరిచర్యలు. 1 పరిచర్య, 2 పరిచారము, 3 ఉపచారం. ఒకటోదే మనం నేర్చుకుంటున్నాం పరిచర్య. పరిచర్య దాంట్లో 4 విధాలు ఉన్నాయి. 1 సువార్త ప్రకటించడం ఒక పరిచర్య. ఇప్పుడు 2 మందిర పరిచర్య శుభ్రపరిచే బాధ్యత అన్నమాట. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 26వ వాక్యం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 26వ వాక్యం. సంఖ్య వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని, అమ్మా చూడండి, ఆ పరిచర్య చేయవలసినటువంటి బాధ్యతలో వాళ్ళు సంపూర్ణముగా దేవుని పరిచర్యలోనే నిమగ్నమై ఉండాలి. దాన్ని శుభ్రపరిచే బాధ్యత ఆ లేవీయులకు అప్పచెప్పాడనమాట. ఈరోజు క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మనందరము కూడా రాజులైన యాజక సమూహంగా ఉన్నామన్నమాట. మనందరం కూడా ఈ మందిర పరిచర్య శుభ్రపరిచే బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద, దైవజనుడి మీద, దైవ సేవకురాలి మీద, అందరి మీద ఉంది బాధ్యత. అప్పుడేమో వాళ్ళ మీద ఉంది, ఇప్పుడేమో అందరి మీద ఉంది. ఎవరు ఎక్కువ పరిచర్య చేస్తే వాళ్ళకి ఎక్కువ దీవెనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11, 18 వచనాల్లో బాలుడైన సమూయేలు పరిచర్య చేయుటలో నిమగ్నమైపోయాడు. భారం అనుకోలేదు, కష్టం అనుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన వరము, అది నా అదృష్టము, అది నా ధన్యత అనుకొని దేవుని మందిరములో, శిలోహులో ఉన్న మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, ఆ మందిరము పరిశుద్ధపరచుటలో, దీపవృక్షము వెలిగించుటలో, నిద్ర యాగారాలు మాని ఆ బాలుడు చేస్తున్న పరిచర్య ఒకనాడు అతన్ని అందని స్థాయికి హెచ్చించింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఆ చేసిన పరిచర్య, మందిరం చేసిన శుభ్రపరిచిన యొక్క దీవెన అతని యొక్క పేరును తాను నుంచి బెహర్షెబా వరకు ప్రకటించే రీతిగా దేవుడు హెచ్చించి దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద సమూయేలుని హెచ్చించాడు. అతని తల్లిదండ్రులను దీవించాడు, అతని సహోదరులను దీవించాడు, అతని కుమారులను దీవించాడు. ఈరోజు దేవుని మందిరములో నువ్వు పరిచర్య చేస్తే నీ కుమారులు దీవించబడతారు, నీ కుమార్తెలు దీవించబడతారు, నీవు దీవించబడతావు. దీవెన కావాలి 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 అంటే ఎలాగొస్తుందండి? వెలకు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? వెల చెల్లించాలి. కష్టపడకుండా డబ్బులు రావాలంటే వస్తాయా? చెప్పండి, చెప్పండి. పని చేయకుండా పొద్దుకులు ఇంటికాడ పడుకొని మేస్త్రి ఇవాళ ఏం పనికి రాలే కానీ అయినా నాకు కూలి, మళ్ళీ దాన్ని నువ్వు ఇంటి మార్కు పెట్టొద్దు రాలేదని అంటే ఇస్తాడా వాడు? అరే, ఒక సామాన్య మనిషే జీతం ఇవ్వడు. మరి మనం ఏమీ చేయకుండా, మనం కష్టపడకుండా, మన క్రియలు లేకుండా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారో ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనము ఆత్మ పరిశీలన జరగాలి. ఏం జరగాలండి? ఆత్మ పరిశీలన జరగాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు యొక్క బాధ్యత చూడండి. ఒప్పిన్నే ఫినెహాసు తింగరి వేషాలు వేస్తున్నా, వాళ్ళు చేయట్లేదు నేనెందుకు చేయాలని పోటీ పెట్టుకోలేదు. వాళ్ళు చేయకుండా నా దేవుని కొరకు నేనున్నాను, నేనొక్కనైనా నా దేవుని పని చేస్తాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అతని యొక్క సమర్పణ, అతని యొక్క డెడికేషనే అతని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిందండి. ఇశ్రాయేలీల ప్రజల్ని ఏలే ఒక అధిపతిగా అతన్ని దేవుడు ఒక ఉన్నత స్థాయికి హెచ్చించాడు. ఈరోజు మనం హెచ్చించబడట్లేదు, దీవించబడట్లేదు అంటే ఈ లోపాలన్నీ ఈరోజు సరి చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో
లూకాసు సువార్త 2వ అధ్యాయం 37వ వాక్యం మనం చూస్తే హన్నా గురించి అక్కడ లిఖించబడింది. 2వ అధ్యాయం 37వ వాక్యం. లూకా ఎన్ని సంవత్సరాలు అంట ఆమెకు? 84 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాల నుంచి విధవరాలయ్యిందట? 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఏ ప్రార్థనలంట? 84 సంవత్సరాల వయసులో ఉపవాస ప్రార్థనలంట. మళ్ళీ రేయింబగళ్ళు దేవుని మందిరంలో సేవ. మరి స్త్రీలుగా మీరు ఏం చేయగలుగుతున్నారు ఈరోజు దేవుని మందిరంలో? సాకులు చెప్పడానికి ఇక్కడ బైబిల్ ఒప్పుకోదు. 84 సంవత్సరాల వయసులో దేవుని మందిరము విడవకుండా దేవాలయ పరిచర్య రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో కడుపు కట్టుకొని దేవుని పరిచర్య చేస్తుంది. ఆ సమర్పణ ఈరోజు నీకెందుకు లేదని దేవుడే అడుగుతున్నాను నిన్ను. ఈరోజు దేవుడి ప్రాంతంలో నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు ఈ బాధ్యత నీకెందుకు లేదని ముఖాముఖిగా దేవుడే అడుగుతున్నాడు. ఆయన ఆవేదన పడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు మిమ్మల్ని అందరినీ చూసి. భారం ఎందుకు వీళ్ళకు లేదు అని. ఒక ముసలావిడ మందిరమును విడవకుండా పరిచర్య చేస్తుంది ఉపవాస ప్రార్థనలతో. ఎందుకంత ఆవేదన, ఎందుకంత భారం, ఎందుకంత బాధ్యత, ఎందుకంత తీవ్రత చెప్పండి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమ ప్రత్యక్షతను చూడాలి, దేవుని యొక్క కృపని పొందుకోవాలి. ఇహలోక సంబంధమైన వాటి కొరకు కాదు, పర సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతుంది. అందుకనే బ్రతికుండగానే ఇదిగో ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్న సాక్షాత్తు దేవుడే ఆ తల్లి చేసిన పరిచర్యకు ఆ దేవుణ్ణి తన చేతులతో ఎత్తుకొని ముద్దాడే ఒక గొప్ప భాగ్యం ఆ జీవితానికి దక్కింది. ఆ తల్లి జీవితం జన్మ చరితమైపోయిందన్నమాట. వెంటనే అక్కడ యేసు ప్రభుని కల్లారా చాలు ఈ జీవితానికి. అదే ఆ సమర్పణ లేకుంటే ఆ భాగ్యము దక్కేది కాదు. ఈరోజు కొన్ని నీకు దక్కాల్సినవి దక్కడం లేదంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మందిరములో నువ్వు చెయ్యవలసిన బాధ్యత చెయ్యకపోవడం వల్లే కొన్ని ఆలస్యం అవుతున్నాయి, కొన్ని దూరం అవుతున్నాయి, కొన్ని పొందుకోవలసినవి పొందుకోలేకపోతున్నారు. ఏంటి ప్రభు అని దేవుణ్ణి మీరు క్వశ్చన్ చేయగలుగుతున్నారు కదా. దేవుడు ఈరోజు మీ సమాధానాలకు, మీ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు పరిచర్య చేయకపోవడం వల్లే కొన్ని అందవలసినవి, కొన్ని రావలసినవి, కొన్ని పొందుకోవలసినవి అవి దూరంగా ఉన్నాయి. అవి నువ్వు చేయవలసిన పరిచర్యను, బాధ్యతను ఎప్పుడైతే నిర్వర్తించగలుగుతావో దేవుడు నీ కళ్ళ ముందు, నీ ఎదుటనే వాటిని పెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమర్పణకు, ఆ బాధ్యతకు, ఆ డెడికేషన్కు, ఆ వృద్ధాప్య స్థితిలో దేవాలయమును విడవక రేయింబవల్లట నిద్ర యాగాలు మరిచి చేసిన పరిచర్యకు తగిన ప్రతిఫలము బ్రతికుండగానే దేవుడు తనకు దయచేశాడు. నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొట్టి నా యేసు నామాన్ని మాత్రం మహిమపరుద్దాము. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమర్పించుకో, మారు మనసు పొందు. ఎవరైనా సరే, యవనస్తుడా, యవనరాలా, స్త్రీలారా, పురుషులారా, వృద్ధులారా, పిన్నలారా, పెద్దలారా, నువ్వెవరైనా సరే ఒక సమర్పణలోనికి ఈరోజు దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, మందిర పని చేయుటలో ఒక సమర్పణలోనికి నువ్వు రావాలి. ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత పరిశుద్ధత ఉన్నా, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలను దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, పాలకీడు సంఘంలో మాధవి సిస్టర్ అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అక్కను చూస్తే నాకు పరిచర్య ఇచ్చిన ఒక్కదాన్నైనా ఉంచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్య అనుకుంటాను. అందరూ మాకేం పట్టలేదని వెళ్ళిపోయినా కూడా, ఏ మీటింగ్స్ జరిగినా, చర్చిలో భోజనాలు కార్యక్రమాలు జరిగినా, ఎంగిలి తారాకులన్నీ తేటగా ఒక్క గ్లాసు చెత్త ముక్క కూడా ఉంచదన్నమాట.
ప్రైజ్ ది లార్డ్. ఎంత సమర్పణ! ఈరోజు మీకు అలాంటి సమర్పణ కావాలండి. సిగ్గా, బిడియమా, ఏమనిపిస్తుంది మీకు పరిచర్య చేయాలంటే? సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉన్నవాడు దేవునికి కావాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే తిమోతితో పౌలు చెప్తున్నాడు 3:11 మొదటి తిమోతి 3:11 మొదటి తిమోతి 3:11 ఎవరట గట్టిగా చదవండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలు అమ్మా మాన్యులై ఏమయ్యారట? మాన్యులై. చూడండి ఎలాంటి వారట? వాళ్ళు మౌనము వహిస్తూ, సాత్వికమైన మనసు కలుస్తూ, పరిచర్య చేస్తూ, సమర్పణతో మౌనం వహిస్తూ దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నారు. ఇదిగో అలాంటిది, ఇలాంటిది, ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఈమె ఇట్లాంటిది, ఆయన అట్లాంటోడు అని కొండెములు చెప్పే రకం వాళ్ళు, సనిగే రకం వాళ్ళు కాదట. పౌలు వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ గురించి నీ దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఈరోజు ఒక దైవజనుడు గర్వంతో చెప్తున్నాడు, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభావము గలవారును, అన్ని విషయములలో ఎలాంటి వారట? వాళ్ళు నమ్మకమైన వారును అయి ఉండవలెను. కొంతమందిని మాదిరినిగా చూపిస్తూ వాళ్ళ వలె నమ్మకమైన వారిగా ఉండాలని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు సంఘానికి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ మనల్ని ఒక నూతన మార్పులోనికి రమ్మని ఆయన చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త సంగమా, యేసు రాకడ సమీపంగా ఉంది. అది ఎప్పుడో నువ్వెరగవు, నేను ఎరగను. దొంగ వచ్చినట్లు వస్తాడు. ఈ లోపల మనకు ఒక క్రియ అనేది కనపడాలండి. హల్లెలూయా. ఇప్పటికీ నేను కూడా పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే పాస్టర్లు టీలు తాగిన, నీళ్లు తాగిన, భోజనాలు చేసిన వాళ్ళకు పరిచర్య చేస్తూ ఉంటాను. దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూస్తే మూడవది ఏంటంటే అతిథి పరిచర్య. మూడవది ఏంటంట? 4 పరిచర్యలు ఉన్నాయి. మూడవది ఏంటంట? అతిథి పరిచర్య. అంటే ఆత్మీయులకు దేవుని సన్నిధిలో మనం చేయవలసిన భోజన పరిచర్య అన్నమాట. అతిథి పరిచర్య అంటే ఆత్మీయులకు మనం చేయవలసిన భోజన పరిచర్య. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 2వ వాక్యం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, చూడండి, సేవకులు దేవుని యొక్క వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టి భోజనాల దగ్గర నిమగ్నమై ఉండుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని చూడండి, అక్కడ మొదటి అధ్యాయంలో ఉంది, అక్కడ భోజన పరిచర్య జరుగుతుంది, అతిథి పరిచర్య జరుగుతుంది. కొంతమంది కొండెగాళ్ళు, వారవలేనోళ్ళు ఏమన్నారంటే, మీరు హెబ్రీ భాష, అది మొదటి వచనం చదవండి, 6వ అధ్యాయం. విస్తరించింది, తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు చూడండి అక్కడ కొంత గలిబిలు లేపారన్నమాట. అతిథి పరిచర్య వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అపోస్తుల్ని ఎక్కడో ఒక్కడ విరికించాలని వాళ్ళు గలిబిలి చేస్తున్నప్పుడు అక్కడ 7గురిని దేవుని పరిచర్య కొరకు నియమించి ఈ అతిథి పరిచర్య వాళ్ళు సక్రమంగా నిర్వర్తించగలరు, దాన్ని చెయ్యగలరని వాళ్ళకు అప్పగించారు. అలానే వాళ్ళు నిర్వర్తించారు, ఆ అతిథి పరిచర్య చేయగలిగారు. కాబట్టి అక్కడ 7గురిలో 2 బలముగా వాడబడ్డారు. ఒకరు స్తెఫను,
రెండు. ఏంటండి మీరు ఎక్కడున్నారండి? ఫిలిప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అందరిలో వీళ్ళిద్దరి ప్రేరు ఎక్కువ స్ప్రెడ్ అయింది. వాళ్ళు ఎక్కువగా వాడబడ్డారంటే, దేవుని పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళారంటే, అప్పగించిన ఆ చిన్న భోజన కార్యక్రమాల బాధ్యతను వాళ్ళు సక్రమంగా ఇది దేవుని పని అని నిర్వర్తించగలిగారండి. దాన్ని చేయగలిగారండి. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు అబ్రహాము ఎండవేళ సింధూర వనంలో కూర్చున్నాడు. ఆయన బాధ ఏంటంటే, నా కోసం నా దేవుడు వస్తాడు. ఎవరు వస్తారు? నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇదిగో ఈ రోజు వస్తాడు. డేటు తెలియదు, టైం తెలియదు. రోజు పోవటం, ఎండవేళ కూర్చోవటం, స్తోత్రం 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 అని స్తుతించటమే. ఎప్పుడు వస్తాడో టైం మాత్రం తెలియదు, రోజు తెలియదు. కానీ నిరీక్షణ మాత్రం బలమైంది అబ్రహాంది. ఆయన నిరీక్షించినట్లుగానే ఒకరోజు ఎర్రటెండలో మిట్ట మధ్యాహ్నములో ముగ్గురు మనుషులు కనపడ్డారట. కనపడంగానే వెళ్ళి బోర్లబడి సాగిలపడి, దయచేసి మా ఇంటికి మీరు రండి అయ్యా, ప్లీజ్ మా ఇంటికి రండి అని వెంటనే ఇంటికి తీసుకెళ్ళి ఎండలో పడి వచ్చిన వాళ్ళని కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చాడు. కాళ్ళు కడుక్కున్నారు. కాస్త అలసట తీర్చుకోండి అని చెప్పి గుడారంలో ఉంచి పరుగెత్తుకొని వెళ్ళి భోజన కార్యక్రమాలు సిద్ధపరిచి గోధుమ రొట్టెలు, మాంసము ఉన్న పాటున అతిథి పరిచర్య చేశారు. కాబట్టి దేవుని వాగ్దానం బయలుపరచబడింది. ఆమేన్. అతిథి పరిచర్య సక్రమంగా నిర్వర్తించాడు. అన్ని పరిచర్యలు చేశాడు. ఈ పరిచర్యలో కూడా సక్సెస్ అవుతాడా కాడని దేవుడు ఆ అద్భుతమైన పరిచర్య పెట్టిన, ఇక్కడ కూడా పరీక్ష పెట్టినా కూడా ఇక్కడ కూడా అబ్రహాం ఫెయిల్యూరు కాలేదు. అతిథి పరిచర్యలు కూడా సక్సెస్ఫుల్గా రానిచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మరుసటికి ఈ సంవత్సరం కల్లా నీ ఒడిలో వాగ్దాన పుత్రుడు ఉండబోతున్నాడు. దీవెన, ఆశీర్వాదం ఎలా వస్తుంది? అతిథి పరిచర్య సక్రమంగా ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టాలి. పరిచర్యకు వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దీవెన ఉంటుందని యేసు ప్రభు చెప్పారు. నా శిష్యుడని ఎరిగి గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, వాళ్ళని ఆహ్వానించండి. ఏ ఇంటికైతే మీరు వెళ్తారో ఆ ఇంటికి శుభం పలకమన్నాడు. బద్ధకంగా ఉంది, ఇప్పుడు నేను లేవలేను, నీకు రొట్టె ముక్క ఇవ్వలేను, నీకు మంచినీళ్ళు ఇవ్వలేనని ఇట్లాంటి సోది మాటలు చెప్పొద్దు. మీరు ఎవరైతే మీ ఆశ్రయం కోరి వచ్చారో వాళ్ళకు మీరు తలుపు తెరిచి మీ దగ్గర ఉన్న దానితో మీరు ఏం చేయాలి? అతిథి పరిచర్య చేసి వాళ్ళను తృప్తిపరచాలని యేసు ప్రభు ఖండితముగా అక్కడ ఉన్న ప్రజలకు చెప్పాడు. ఈరోజు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. అబ్రహాము ఎప్పుడైతే అతిథి పరిచర్య చేయటం ప్రారంభించి దాంట్లో సక్సెస్ అయ్యాడో దేవుడు బలముగా దీవించాడండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకు వాళ్ళు ఉన్నదంతా కూడా ఇచ్చివేయడానికి ఇష్టపడ్డారు భార్య భర్తలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అతిథి పరిచర్యలో మేమైతే ఎల్లప్పుడూ ముందుంటామండి. దేవుడు మాకు ఆ గొప్ప ధన్యత ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల కొరకు ఎవరు వచ్చినా సరే ఏదైనా చేయడానికి అప్పటికప్పుడు అతిథి పరిచర్య చేయడానికి మంచి పాస్టమ్ గారిని ఇచ్చారు. పాస్టమ్ గారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు సడన్గా వచ్చారు, మీటింగ్ పోయి వచ్చాం. వాళ్ళని కూడా మాతో బట్టి కూర్చోబెట్టి ఆఖరికి అమ్మగారు కుండలో కారం నూనె పోసుకొని తిన్నది. ఆఖరికి మిగలపోతే ఈ రోజు వరకు నాకు గుర్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అతిథి పరిచర్య చేయటం వల్ల ఈ రోజు వరకు ఎంత కరువు సమయంలోనైనా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడండి. ఇక అవకాశం సోర్స్ అంటే ఇక అది సహాయం ఏమీ లేదా అనుకోక మునిపే అయిపోతున్నాయి అనే లోపే దేవుడు ఖర్చు పెట్టిన దానికంటే మాకు ఏమీ లేమి కలగకుండా ఎప్పటికప్పటికి సమకూర్చి పోషిస్తున్నాడు తెలుసా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అతిథి పరిచర్యలో మనం మాదిరికరంగా ఉండాలండి. మనకి ఏమి ఉన్నా లేకున్నా ఈ పరిచర్యను మనం చేయగలిగినప్పుడు, ఆకలితో వచ్చి ఏలి అన్నాడు, అమ్మా ఒక రొట్టె ముక్క ఇస్తావా? దైవజనుడు ఆకలితో వచ్చి అడిగాడు, అమ్మా ఒక రొట్టె ముక్క ఇంటే ఇస్తావంటే, నేను నా కొడుకు ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్నావయ్యా, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆ తల్లి ఏడుస్తూ దైవజనుడు చెప్పినప్పుడు, దైవజనుడి మాట విని విధేయత చూపినప్పుడు, లేని ఉన్న దాంట్లో నుంచి సర్వ సమృద్ధిని దేవుడిచ్చాడు వాళ్ళకు. అంటే అతిథి పరిచర్య ఒక విధవరాలు కూడా సక్రమంగా నిర్వర్తించగలిగిందండి. ఆమె ఎవరు ఆ విధవరాలు? సారేపాతు విధవరాలు. ఏ అతిథి పరిచర్య అయితే సక్రమంగా నిర్వర్తించగలిగిందో, ఒక దినాన కొడుకు చనిపోయినా కూడా దేవుడు ఆ పరిచర్యను బట్టి దైవజనుడు ద్వారా కొడుకుని బ్రతికించాడండి. ఆమె ఈరోజు దీవెన ఎలా వస్తుందండి? మనకు దీవెన కావాలి కావాలి రావాలి రావాలి అంటే ఎలా వస్తుందండి? మనం చేయవలసిందంతా కూడా చెయ్యాలి దేవుని సన్నిధిలో. ఈ పరిచర్యలు మనం చేస్తేనే, ఇది క్రైస్తవుడి బాధ్యత. ఇది దేవుడు క్రైస్తవుడి భుజస్కంధాలపై పెట్టిన బాధ్యత అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం చూస్తే అబ్రహాము అతిథి పరిచర్య ఇచ్చిన తర్వాత దేవుడు తను దాటి వెళ్తున్నాయా, ఎక్కడికి వెళ్తున్నారయ్యా అన్నాడు. అబ్రహాం, ఏం లేదు నా కుమారుడా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని వెళ్తున్నాం అన్నాడు. అక్కడ అబ్రహాం గొప్ప ప్రార్థన చేశాడు. దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణంలోకి అడుగు పెట్టారు. అక్కడ 1000 కళ్ళతో నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతి ఏంటి, పాపపు యొక్క గ్రామంలో నేను ఇలా బ్రతుకుతున్నాను, నేనెక్కడ పాపంలో బ్రతికిపోతాను, నా భార్య పిల్లలు ఎక్కడ పాపంలో పడిపోతారు అనే సుదీర్ఘమైన ఆలోచనలో పడిపోయి గవిని యొద్ద కూర్చున్నటువంటి లోతుకు దేవదూతలు కనబడగానే సడల్న బోర్ల బొక్కలు పడి సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నన్ను దాటి పోద్దయ్యా, ఈ రాత్రికి మా ఇంట్లో భోజనం చేసి మీరు కాస్త 4 మెతుకులు మీరు తిని వెళ్తే నాకు దీవెనమయ్యా అని చెప్పి బ్రతిమిలాడి తీసుకెళ్ళాడు. ఏమండి, ఎలా తీసుకెళ్ళాడట? బ్రతిమిలాడి తీసుకెళ్ళాడండి. ఆ పరిచర్య దేవదూతలు వాళ్ళని తీసుకెళ్ళి ఊరు బయట నిలబెట్టారండి. ఆ పరిచర్యే అతన్ని నీతిమంతునిగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? లూదియా ఎంతో భారభరితమైనటువంటి హృదయంతో దైవజనులు రమ్మంది. పౌలు అన్నాడు, మేము చాలా బిజీ. ఏమన్నాడు? చాలా బిజీ, ఇప్పుడు రాలేమమ్మా, ఏమనుకోవద్దు అన్నాడు. అయ్యా, నేను విశ్వాసం కలిగిన దాన్ని ఎంచితే, నేను విశ్వాసం కలిగిన దాన్ని నమ్మకమైన విశ్వాసురాలని మీరు అనుకుంటే, ఈరోజు తప్పనిసరిగా మీరు వస్తారా రారా? ఆ పరిచర్య భర్త పిల్లల్ని మార్చటం కాదు, తన గ్రామములో దయ్యాలు పట్టిన వారికి విడుదలనిచ్చింది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఏ పరిచర్య? ఏ పరిచర్య అండి? అతిథి పరిచర్య. అతిథి పరిచర్య. ఈనాడు మొన్న ఈస్టర్ పండుగ రోజు పాలకిల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6:30 వరకు ఆరాధన పెట్టాం. ఇంట్లో అన్నం వండలేదు. చాయ్ నీళ్ళు తాగి 8 గంటలకు చాయ్ తాగి బయలుదేరామన్నమాట. ఇక్కడ ఆరాధన అయిపోయేసరికి 1 గంట అయింది. చిన్న పిల్లలు వచ్చారు. చాలా ఆకలితో ఉన్నాం. ఎవరన్నా అన్నం తినమంటారేమో అనుకున్నా. పండగ కదా, ఇక ఇక్కడ ఆరాధన తప్ప వేరే కాళ్ళు లేదు, నిమ్మలంగా ఉంటారు, ఎవరన్నా ఒక ముద్ద తినమని అంటారేమని అనుకున్న మనసులో. కానీ ఏ ఒక్కరు కూడా ప్రార్థన అయిపోగానే హడావుడికి వెళ్ళిపోయారు. కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. ఏంటి ప్రభు అంటే, ఓర్చుకో అన్నాడు. అలాగే వీళ్ళు పిల్లలు ఆకలి అవుతుంది అయ్యగారు, ఆకలి అవుతుంది అయ్యగారు అంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి. అలాగే బాధపడుకుంటూ ఆటో ఎక్కాను. ఎక్కిన తర్వాత ముకుందపురం వెళ్ళగానే సతీష్ విజయ్ అన్నారు, అయ్యా మేము భోజనం ఏర్పాటు చేస్తామంటే, అయ్యా ఇప్పటికిప్పటికి భారం వద్దులే, ఇంటికి వెళ్ళి పాస్టమ్ గారు వండుద్దులే, వండుకొని తింటామని చెప్పాం. అంటే వదిలిపెట్టకుండా నేరేడుచర్ల మాతో పాటు వచ్చి నేరేడుచర్ల రూమ్లో మీరు ఇక్కడ కూర్చొని మేము అమ్మటే వస్తామని అప్పటికప్పటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు భోజనం కొనుక్కొని వచ్చి డబ్బులు ఖర్చు చేసి దైవజనుల ఆకలి తీర్చారు. అది వాళ్ళకి చాలా దీవెనకరం. దేవుడు వారిని దీవించునుగాక. ఈ దీవెన మీకు రావాలి సహజంగా. ఈ దీవెన మీకు పొందుకోవాలి.
ఏం నేర్చుకుంటున్నాం మనం దేవునిలో? ఏం పొందుకోగలుగుతున్నాం దేవునిలో? ఎలా ప్రవర్తించగలుగుతున్నాం? గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వమన్నాడు, పట్టెడు మెతుకులు పెట్టమన్నాడు. చెప్పండి, మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక దైవజనుడికి తలా ఇద్దరు తీసుకెళ్ళిన, ఒక ఇద్దరిద్దరిని తీసుకెళ్ళిన ఎవరికి భారం ఏమీ ఉండదండి. అవునా కాదా? ఇద్దరిద్దరిని తీసుకెళ్ళిన ఎవరికి బాధ ఏమీ ఉండదు. ప్రతి సండే, ప్రతి మంగళవారం ఏ పరిచర్య జరిగినా ఇంటికాడ భోజనాలు వండే వస్తున్నాం అన్నమాట. క్రైస్తవులు, మీకు దీవెన రావాలి అంటే అతిథి పరిచర్య చేయటం నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నప్పుడే, ఒక రొట్టె ముక్కిస్తే 3.5 సంవత్సరాలు కరువు వెళ్ళేదాకా సమృద్ధి అయిన భోజనం చేశారు. ఈరోజు నీకు ఏముంది లేదని కాదు, దైవజనులు ఆకలితో వచ్చినప్పుడు, ఆ దైవజనులని కాదు, ఆత్మీయులు ఎవరు వచ్చినా, అయ్యా ఒక ముద్ద భోజనం చేయండి అయ్యా అని బ్రతిమలాడు. వాళ్ళు మొహమాటానికి తినొచ్చామంటారు. తినొచ్చినా కూడా మీరు బలవంతమైన అమ్మగారితో అంటారు, తింటావా అని ఎవరిని అడగొద్దు. అమ్మగారు ఎప్పుడైనా పల్లెం వల్ల అన్నం పెట్టి ముందల పెట్టు అంతే. పల్లెం వల్ల అన్నం పెట్టి ముందల పెట్టు అంతే. తింటారు. తింటావా అంటే అది వేరే, తినండి అని బలవంతం చేస్తే కంపల్సరిగా తింటారండి. అది మనం క్రైస్తవులు నేర్చుకునేది. నేర్చుకోవాలి, ఆశీర్వదించబడాలి. ఇట్లాంటి ఎన్నో విషయాలు. ఒక సండే ఇక్కడి నుంచి వెళ్ళి, అంతకుముందు 2 వారాల క్రితం కీర్తన వండమని చెప్పి వచ్చింది, వండలేదు. పస్తులు పడుకున్నాం ఆ రాత్రి. సలన్నం పిల్లలకు పెట్టి మేము పస్తులు పడుకున్నాం. అలానే ఇట్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సేవలో ఇవన్నీ తప్పవన్నమాట. ఎందుకంటే ఒక సంఘం ఉన్నారు, 2, 3, 4. ఈ 4 అయినా కూడా బాధ్యత వహిస్తే మీకు ఎంత దీవెన చెప్పండి. ఆ సేవకుడు ఎంత సంతోషిస్తే, దేవుడు ఎంత సంతోషిస్తే, మేము పస్తులతో వెళ్ళటం మీకు ఆశీర్వాదకరం అని చెప్పండి. మీరు అందరూ చెప్పాలి. నిజంగా నాకు ఈస్టర్ రోజు చాలా కన్నీళ్ళు వచ్చాయి. సరే క్రిస్మస్ అప్పుడంటే హడావుడిగా మీరు రమ్మన్నారు కానీ తినలేని పరిస్థితి అన్నమాట అప్పుడు. ఇప్పుడు తిందామనుకుంటే పిలిచే వాళ్ళు లేరన్నమాట. సంఘమా, మనం మారాలండి. నేను నిన్న సహజంగా నెహెమ్యా పుస్తకం ధ్యానం చేస్తున్నాను, కానీ దేవుడు ఈ వాక్యాన్ని నాకు బయలుపరిచారు. ఈరోజు వచ్చి చూస్తే మందిర పరిచర్య ఆకులన్నీ కొట్టుకొని పోతున్నాయి గాలికి. ఇగో ఇక్కడంతా చెత్త ఉంది, ఊకే పరిస్థితి లేదు, చేపలు ఎత్తేటోళ్ళు లేరు. ఆడ మోకరిల్లు ఏం చేయము, ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ఏంటి ఎన్ని రోజులు ప్రభువా అనుకుంటా ఏడ్చానండి. నిజంగా ఏడ్చాను. ఆ రాజు కూర్చుని దగ్గరనే ఆయన ప్రార్థన చేస్తుంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. కొన్ని రోజులు ఓర్చుకోరని ఆయన అన్నాడు. ఏం చేస్తాం, ఓర్చుకోవటమే తప్పదు. అతిథి పరిచర్య మనం నేర్చుకోవాలండి. అట్లాగే హెబ్రీ పత్రికలో పౌలు అంటున్నాడు, 2వ వచనం, చివరిగా మనం ముగింపులోకి వద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక. మీరును వారితో కూడా బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. 13:2 రిఫరెన్స్ మిస్ అయినట్టుంది, క్షమించండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. 4వ అధ్యాయం 9వ వాక్యం. మొదటి, ఆతిథ్యము చేయుట మరవకండి. ఏమంటున్నాడు పేతురు? సంఘానికి చెప్తున్నాడు. పేతురు కూడా నాలాంటి పరిస్థితులు ఎదురుపడి ఉంటాయి. అందుకని ఆయన అంటున్నాడు, మీరు ఆతిథ్యము చేయుట మీ జీవితంలో యేసు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు ఆతిథ్యము ఇవ్వటం మరవకండి. దాన్ని చేయడానికి ఇష్టపడండి. ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు ఆ పరిచర్యను మనం నేర్చుకుంటామని తీర్మానం చేసుకోవాలండి. ఈరోజు క్రైస్తవులు, ఆ పరిచర్యను నేను ఈ రోజు నుంచి ప్రారంభిస్తాను. నేనని కాదు, ఎవరైనా సరే, ఆత్మీయులు ఎవరైనా సరే, వారి కొరకు
మనము ఇలాంటి ఆతిథ్యమైన కార్యక్రమాలు కూడా చేయడానికి ఇష్టపడాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు విజయవాడలో నా దగ్గర డబ్బులు లేవు, సుమారుగా 200 ఉన్నాయి. ఆ మీటింగ్ అనంతరం వేరే పాస్టర్ గారిని అడుక్కొని ఛార్జ్ పెట్టుకొని వద్దాం అనుకున్నా. క్యాలెండర్ల కోసం పోయినాం. శ్యామయ్య గారు నేను భోజనానికి వెళ్ళాం. భోజనం బిల్లు నేను కడతాలే అన్న ఆయన అన్నాడు, నువ్వేం కట్టొద్దులే బావ నేను కడతాలే అన్నాడు. అని ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు. నేను తినేసి బయటకు వచ్చి నిలబడగానే ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, అయ్యా చాలా ఆకలి అవుతుంది అయ్యా, పేకులు పీకుతున్నాయ్యా అన్నాడు. వెంటనే వెళ్ళి ఆ 200లో 130 రూపాయలు పెట్టి పార్సల్ కొని వాటర్ బాటిల్ కొని ఆయనకి ఇస్తే దండం పెట్టి హడావుడికి వెళ్ళి ఆ మూలకు కూర్చొని తింటుంటే చాలా వేదన వేసింది. ఒక పక్క సంతోషం. ఆకలితో ఉన్న వ్యక్తి, అది ఎంత దీవెన మనకు. అది ఎవరైనా సరే అండి, అది ఎవరైనా సరే. ఇట్లాంటి పనులు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే 4వదిగా చివరిగా దేవదూతల పరిచర్య. ఎవరి పరిచర్య అట? దేవదూతల పరిచర్య. మొదటిది ఏంటిది? సువార్త పరిచర్య. రెండవది ఏంటిది? మందిరం పరిశుద్ధపరిచే పరిచర్య. 3 ఆతిథ్యం అంటే భోజనం ఆత్మీయులకు భోజనం పెట్టే పరిచర్య. 4 దేవదూతల పరిచర్య. వాళ్ళు కూడా మనం ఇవన్నీ చేస్తే వాళ్ళు మనకు పరిచర్య చేస్తారన్నమాట. ఆమేన్. ఒకళ్ళు మనల్ని కోసడు దూరం రమ్మంటే మనం ఎంత దూరం పోవాలని చెప్పాడు? 2 మైళ్ళ దూరం. ఆమడ దూరం అంటే ఒక 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఇప్పుడు అనసూర్యం ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ సెట్టింగ్ అంతా చదువుకొని మళ్ళీ ఆమెను దోలి రమ్మాలంటే నాకు కొంచెం భారంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఊర్లో ఉన్నారు, మీరున్నారు, ఒకళ్ళు వెళ్ళి అమ్మా నేను వస్తాను నీతో పాటు తోలి వస్తానంటే అది మీకు ఎంత దీవెన. అవునా కాదా? అవునా కాదా? కోసడు దూరం రమ్మంటే ఎంత దూరం రమ్మన్నాడు? ఆమడు దూరం రమ్మన్నాడు. ఇవన్నీ సర్దుకొని ప్యాక్ చేసుకొని ఆటోలు పెట్టుకొని మళ్ళీ ఆడబోయి దింపుకొని, ఇదంతా ఎవరి కోసం అండి? దేవుని పరిచర్యలో మీరు ఎదగడానికే కదా. ఇవన్నీ ఎవరి కోసం అండి? దేవుళ్ళు ఆధ్యాత్మికంగా మీరు ఎదగి ఎలాగైనా దేవుని రాజ్యం మీరు చేరాలనే కదా. సంఘస్థులు బాధ్యతను వహించాలండి. బాధ్యత ఉన్నట్లుగా ప్రవర్తించాలి, బాధ్యత లేనట్లుగా ప్రవర్తించకూడదండి. సంఘంలో, మన సంఘం అనే కాదు, ఏ సంఘంలోనైనా ఎవరైనా సరే బాధ్యతారహితులుగా, బాధ్యత ఉన్నవారిగా వాళ్ళు అనుసరించాలి. 4 దేవదూతల పరిచర్య. మార్కు సువార్త 1వ వాక్యం. మార్కు సువార్త 1వ వాక్యం. ఆయన సాతాను చేత శోధింపబడుతూ అరణ్యములో 40 దినాలు అడవి మృగాలతో కూడా ఉన్నాడు. చూడండి, దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేశారు. ఈ పరిచర్య యేసుక్రీస్తు వారికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది ఆయనను అనుసరించి ఆయన విశ్వసించిన బిడ్డలందరికీ వాళ్ళు పరిచర్య చేస్తున్నారండి. ఎందుకంటే దేవదూతలు లోతు భార్యకు కూతుర్లకు కూడా పరిచర్య చేశారు. వాళ్ళ చేతులతో ఎత్తుకొని వచ్చి ఆ సొదొమ గొదొమ ఊరు పట్టణంలో విడిచిపెట్టారు. అలాగే మనం కీర్తన 91, 11, 12 వచనాల్లో చూస్తే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయము రాకుండా వారు తమ చేతులతో మిమ్ములను ఎత్తి పట్టుకుంటారు. అంటే దేవదూతలు మీకు తోడుగా ఉండి పరిచర్య చేస్తారని అర్థము. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వాక్యం కూడా మనం చూద్దాం. కీర్తన పుస్తకం అయితే నేను చెప్పేశాను, ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి ముగింపులోకి వచ్చాం. నిర్గమకాండం 14:19. ఐగుప్తీయులు అనగా వాళ్ళు కరుసుకొండ్రి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి 19వ వచనం. సమూహములకు ముందుగా
చూడండి, అప్పుడు ఇశ్రాయేలీలకు సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడి. దేవదూతల యొక్క పరిచర్య. ఎవరి పరిచర్య అండి ఇది? దేవదూతల. ఏలియా భయపడి ఆ యెజెబెలుకి వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద పడుకుంటే ఎవరు వచ్చి పరిచర్య చేశారండి? దేవదూత వచ్చి పరిచర్య చేసింది. ఈ రోజు వరకు కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఇద్దరు దేవదూతల్ని దేవుడు రక్షకులుగా కాపాడడానికి, ప్రమాదాల నుంచి తప్పించడానికి ఆయన ఉంచాడండి. ఈరోజు మనం కాపాడబడుతున్నామంటే దేవుని యొక్క కృప. ఇంకా మనం కాపాడబడాలి, హెచ్చించబడాలి, ఎదగాలంటే ఈ 4 పరిచర్యల్లో మనము ఎదగాలండి. ఏ ఒక్కటి కూడా మనం మిస్ అవ్వకూడదండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో నిండారులుగా పదిలపరచునుగాక. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ విత్తబడిన వాక్యం కొరకు ప్రభువా